నేనే. నేనే అంది, నేను అనలేదు. అంటే శాశ్వతమైన భోజనం నేనే. యేసు ప్రభువే మనకు శాశ్వతమైన భోజనం. అక్కడ ఏ ఆహారం అన్నారు? జీవాహారం. జీవాహారం అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు జీవం కలిగిన దేవుడు. ఆయన శరీరమే మనకు జీవాహారం. ఒకటి. రెండవది, మన ఆత్మకు కావలసింది కూడా జీవం. ఆయన శరీరం తింటేనే మనలో జీవం. సో యేసు ప్రభువు వారు మన ఆత్మకు జీవమునిచ్చే దేవుడు. మన ఆత్మ జీవం కలిగి ఉండాలి అంటే ఆయన శరీరం తప్పనిసరిగా తినాలి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేనే జీవాహారం, లేదా జీవాహారమును నేనే. సబ్జెక్ట్ ఏమో వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు సబ్జెక్ట్